2021లో మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు కదా నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకి. అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ నచ్చలేదు, అంత బాగా చేసింది అమ్మాయి. అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుందని అనిపిస్తుంది. కూతురు లేదు కనుక. సరే, మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం. అడుగుదాం వస్తారు అనుకుంటాం. అడుగుదాం, వస్తే బాగుంటుంది కదా. ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం. దీక్షిత్ ఏమైంది? ఆడియో ఎక్కడి నుంచి రాలేదు చెప్పు. అక్కడ చెప్పు. ఏంటమ్మా విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను, అది వచ్చిందా? అది రాలేదు. అయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నారు. సో అది వస్తే బాగుంటుందా? బాగుంది. సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీ తోటి చేయగలరు. వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు. అట్లా తీయగలడు సినిమాని. మళ్ళీ ఆడియో రావట్లేదండి. బాబు కొంతమంది వస్తే మీరు చూడండి. ఆడియో ఓకే అమ్మా? మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి. స్పీచ్ లో రీటేక్ అంటే కష్టం. ఓకే కదా అట? మీ అందరికి వినిపిస్తుంది కదా? హలో హలో హలో, ఫంక్షన్లో ఉన్నా, వస్తావు లేదు. ఫోన్ చేస్తా, మాట్లాడతారు. అందరికి ఆకలి అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మాకు కావాల్సిన న్యూస్ వచ్చేసింది. సో గీతని గోవిందని చూడబోతున్నాం.